దురంధర్ 2 కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, పాలిటిక్స్, ఇంటెలిజెన్స్, ఆపరేషన్స్ కలగలిపిన ఒక మాస్టర్ క్లాస్. తొలి భాగంలో రెహమాన్ పాత్ర లేని లోటును ఎమోషనల్గా, ఆపరేషనల్గా ఈ సీక్వెల్ బ్రిలియంట్గా ఫీల్ చేసింది. కొత్త హీరోగా హంజా ఎంట్రీ సినిమాకు ప్రాణం పోసింది. ఒక రా హ్యాండ్లర్ను ఉత్కంఠభరితంగా మట్టుబెట్టే సన్నివేశంతో హంజా తన మార్కెంటో బలంగా చూపిస్తారు. దేశ భద్రత కోసం చేసే పోరాటాన్ని అత్యంత సహజంగా, ధైర్యంగా దర్శకుడు ఆదిత్యధర్ తెర మీదకు తీసుకొచ్చిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి, ముఖ్యంగా పంజాబ్, యూపీ రాష్ట్రాల్లోకి డ్రగ్స్, టెర్రరిజం సప్లై చైన్ ఎలా నడుస్తుందనే కఠోర వాస్తవాలను ఈ సినిమా ధైర్యంగా ఎక్స్పోజ్ చేసింది. పంజాబ్లో ఖలిస్తానీ ప్లాన్, యూపీలో యువతను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ మూలాల నుంచి ఎలా దూరం చేస్తున్నారో చూపించిన తీరు ప్రేక్షకులను షాక్ గురిచేస్తుంది. ఈ టెర్రర్ నెట్వర్క్ను హంజా ఒక్కొక్కటిగా దెబ్బతీస్తుంటే ఐఎస్ఐకి అతనిపై అనుమానం పెరగడం ఉత్కంఠభరితంగా మారుస్తుంది. సరిగా అదే సమయంలో హంజా రాసిన సీక్రెట్ డైరీని అతని భార్య చూడడం అనేది కథలోని పర్సనల్ ఎమోషన్ను, కాన్ఫ్లిక్ట్ను పీక్కి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో వాస్తవ సంఘటనలను కథకు ముడిపెట్టిన విధానం చాలా స్మార్ట్గా ఉంది. ముఖ్యంగా నోట్ల రద్దు, ఫేక్ కరెన్సీ చెలామణిని ఎలా దెబ్బకొట్టింది, ఇండియా ఆర్థిక బలం జాతీయ భద్రతను ఎలా బలోపేతం చేసిందనేది చాలా కన్విన్సింగ్గా చూపించారు డైరెక్టర్. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీల టెక్నాలజీ, సైంటిఫిక్ కోఆర్డినేషన్ చాలా అథెంటిక్గా అనిపిస్తాయి. సాధారణ పౌరుల చిత్తశుద్ధిని, దేశభక్తిని సెలబ్రేట్ చేస్తూనే జీవిత పోరాటంలో పట్టుదలకు ఇదొక పవర్ఫుల్ ట్రిబ్యూట్గా నిలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కాస్త స్లోగా మొదలవుతుంది. అలాగే తొలి భాగంతో పోలిస్తే ఇందులో వైలెన్స్ అండ్ పాలిటిక్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ఫ్లాలెస్ డైరెక్షన్, నటీనటుల ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఆ చిన్న లోపాలను సులభంగా కవర్ చేసేస్తాయి. ఓవరాల్గా ఇదొక సాలిడ్ రివెంజ్ డ్రామా అని చెప్పాలి. దేశం కోసం చేసే పోరాటం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టే పవర్ఫుల్ ఎసెన్షియల్ సినిమా ఇది.